ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదు. ఇప్పుడు తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మరలా ఏమంటున్నారు? హైదరాబాద్ రాజధాని అంటున్నారు. ఏంటి అసలు అంటే 3 సార్లు ఆ విధమైనటువంటి మార్పు వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు ఫస్ట్ ఒక రాజధాని అని అంటే అది తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్నా, ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రైడ్ అయినటువంటి అంశం. అంటే అది గొప్పగా ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి సంబంధించి దాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి అంశం. హైదరాబాద్ చెప్పుకుంటాం మనం, పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ బాగుంది, చాలా గ్రోత్ ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేదా ఇలాంటివి అనేకం చెప్పుకునేటువంటి అంశం. ఎవరైనా టూరిస్టులు కానీ లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ వస్తే పలానా ఉంటుంది, బాగుంటుంది అనేటువంటి ఒక దృక్పథం, అటువంటి ఇది ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అలాంటి ఒక దృక్పథాన్ని లేదా అటువంటి అంశాన్ని తీసుకురావాల్సినటువంటి వ్యవస్థలు ఎంతటి దారుణానికి ఒడిగెట్టాయి అని అంటే, నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలని అవమానించినట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా, ఇంత అవివేకంగా, ఇంత అజ్ఞానంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడుతూ ఉంది. మనం గమనిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాల పైన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలి, అమరావతికి మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. అమరావతిని మేము ఆమోదిస్తున్నాము, 30,000 ఎకరాల పైన ఉండాలి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని మేము అంగీకరిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదని చెప్పారు. సరే, తర్వాత ఏం చెప్పారు? గెలిచిన తర్వాత వెంటనే రాష్ట్రంలో ఒక ప్రాంతం అభివృద్ధి అనేటువంటిది కాదు, 3 రాజధానులు ఉంటాయి, 3 ప్రాంతాల అభివృద్ధి అని అన్నారు. 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అని అంటే 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏంటి అని అంటే, ఏదైతే గతంలో చేసిన చట్టాలకు విరుద్ధంగా చేసేటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి రైతులు మేము డబ్బులకి అమ్మలేదు ఈ భూములని, ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తామంటే మేము ఫ్రీగా ఇచ్చాము, కావున మాకు న్యాయం చెయ్యండి అని వారు కోరుకున్నారు. న్యాయం చెయ్యండి అని కోరుకున్నటువంటి ఆ భూముల విషయంలో వారు ప్రభుత్వం అత్యంత పాశవికంగా వారి మీద కేసులు పెట్టి అన్యాయంగా వారిని ఇబ్బందులకు గురి చేస్తే వారు కోర్టును ఆశ్రయించారు. వారికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరే, ఆ విషయంలో ప్రభుత్వం అనేక సందర్భాల్లో దాన్ని వాళ్ళతోటి కేసులు పెట్టడం, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం, వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం, ఇలా అనేకం జరుగుతూ వచ్చాయి. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకి అంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మనం గమనించినట్లయితే మొన్న ఒక పాయింట్ చెప్పారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఆ రోజు విభజన చట్టంలో బిల్లు పెట్టినట్లయితే పోరాడటానికి లేదా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయడానికి అవకాశం ఉండేది. ఆ అంశం విభజన చట్టంలో లేదు, కావున ఈ విషయం మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఇది ఎండమావి లాంటిదేనని ఆయన చెప్పారు. ఇప్పుడు 5 సంవత్సరాల కరెక్ట్గా 4 సంవత్సరాల 10 నెలలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన. మరి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నారు. ఎలా చెప్పారు? చాలా పెద్దగా చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి వెళ్ళి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సభలు సమావేశాలు పెట్టి ప్రత్యేక హోదాని తెలుగుదేశం పార్టీ తాకట్టు పెట్టింది. కావున ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది, ఉద్యోగాలకు మొత్తం అన్యాయం జరిగింది, నాకు ఓట్లేసి గెలిపిస్తే నేను ప్రత్యేక హోదాని మెడల వంచి తీసుకొస్తాను, వీళ్ళ సంగతి తెలుస్తానని చెప్పి అనేక సందర్భాలు పదే చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అంశం అలా చెప్పారు. ఇప్పుడేం చెప్పారు? ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు అమరావతి అంశానికి సంబంధించి వారు మేము 3 రాజధానులు చేయాలనుకున్నాము, 3 రాజధానులు ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రతిపక్షం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది, కావున ఇప్పుడు ఏదైతే గతంలో విభజన చట్టంలో 2014లో 2010 సంవత్సరాల పాటు ఏదైతే రాజధానిగా పెట్టారో 14లో, ఇప్పుడు హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం కోసం లోక్సభలో రాజ్యసభలో మేము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు.
ఇక్కడ చాలా లోతైనటువంటి అంశం ఉంది. ఇప్పుడు 3 రాజధానులు కాదు, అమరావతి కాదు, ఏదైతే గతంలో హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉందో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కొనసాగించాలని చెప్పని వైసీపీ పార్టీ తమ స్టాండ్ని ప్రకటిస్తుంది. వైసీపీ తమ భావజాలాన్ని వ్యక్తం చేసింది. ఇది మా స్టాండు. దీని విషయంలో కూడా రేపు ఎన్నికల తరువాత మేము దీనికి సంబంధించినటువంటి ఒక ఎజెండాని ప్రకటిస్తామన్నారు. దీని వెనక ఉన్నటువంటి చాలా పెద్ద కుట్రలని, కుతంత్రాలని, లేదా వారి ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పులని, వారి అభిప్రాయాల్లో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిందో, లేదా నాకు సంబంధించినటువంటి అంశమో, లేదా రాజుగారు మీకు సంబంధించినటువంటి అంశమో మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. మరి అటువంటి విషయంలో మరి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించాల్సినటువంటిది ఏంటి అనేటువంటి ఒకసారి గమనించాలంటే, ఒకసారి వారి బయట ఉంది, ఆ బయట ప్లే చేస్తే, వైవి సుబ్బారెడ్డి గారు విశాఖలో మాట్లాడినటువంటి బయటను ప్లే చేస్తే ఇంకా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ప్రజలకి మరింత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ బయటని ప్లే చేయండి. అంటే వారు ఉద్దేశాల్లో యాదృచ్ఛికంగా ఏమనలేదు రాజుగారు. వారు చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా, ఆలోచనాత్మకంగానే అన్నారు. వారు ఉద్దేశాన్ని చాలా వివరంగా చెప్పారు కూడా. అంటే ఎందుకు మేము హైదరాబాద్ ఉండాలంటున్నాం అనేటువంటి దాన్ని ఒకసారి వారి బయట ఉందా గారు, వారు చెప్పినటువంటి సారాంశాన్ని మనం గమనిస్తే, హైదరాబాదు మరో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండటానికి ప్రయత్నం చేస్తాం, పోరాడతాం అంటున్నారు. అసలు ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాదులో ఉండాలి అని అంటే, ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో సెక్రటేరియట్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి రాజుగారు. ఆ బిల్డింగ్స్లో సి బ్లాకు, డి బ్లాకు, ఈ బ్లాకు, ఆ విభజనలో వచ్చినటువంటి బ్లాక్స్ని, వాటిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి ఒప్పందాలు, ఎటువంటి ఒడంబలికలు, ఎటువంటి చర్చలు లేకుండానే కేసీఆర్ గారు అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలని చెప్పేటువంటి అంశాల గురించి కానీ, లేక ఇతర నీటికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించిన అంశాలు కానీ, లేక ఏ విద్యుత్తు లేదా ఇతర ఏ అంశాల గురించి కూడా మాట్లాడకుండా, వారు అడిగిన వెంటనే నా దగ్గర పెన్ను ఉంది, నా దగ్గర పేపర్ ఉందని చెప్పి సంతకం పెట్టేసి తీసుకుపోయి ఇచ్చేశారు. వెంటనే కేసీఆర్ గారు ఆ బిల్డింగ్లన్నీ పడగొట్టేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సచివాలయాన్ని నిర్మించారు. మరి అందరూ కళ్ళ ముందు చూసినటువంటి అంశమే కదా. 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూశారు, 5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ వాళ్ళు చూశారు. మరి ఇచ్చేసారు కేసీఆర్ గారికి. మరి ఇప్పుడు ఎవరైతే సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు, మరి ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పని ఎక్కడ పోయి ఉంటారు? కేసీఆర్ గారు కట్టినటువంటి బిల్డింగ్లో ఏమైనా వీరికి వాయిస్తామని ఏమైనా చెప్పారు ఆ రోజు? లేక ఇంకెక్కడైనా ప్రత్యేకంగా ఎక్కడైనా ఉండేదానికి ప్లాన్ చేసుకుంటారా? లేక జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పాండ్లో చాలా పెద్ద ఇల్లు కాబట్టి అక్కడేమైనా కార్యాలయాన్ని పెట్టి అక్కడి నుంచి ఏమైనా నడుపుతారా? దాన్ని ఏమైనా లీజుకి ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కడి నుంచి నడుపుతారు? ఏం చేస్తారు? మరి అది సాధ్యమయ్యేటువంటి పని ఎంతవరకు అవుతుంది? అసలు లోక్సభలో, పార్లమెంట్లో లేకపోతే దీని మీద ఫైట్ చేసి 10 సంవత్సరాల పాటు దీనిని కొనసాగించాలి అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పనేనా? మరొక 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 24 వరకు ఉంటే 24 నుంచి 34 వరకు ఇది పార్లమెంట్లో కొనసాగించడానికి సాధ్యమయ్యేటువంటి పనేనా? అది సాధ్యమవుతుందా? అంటే పార్లమెంట్లో మళ్ళీ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఏమైనా ప్రణాళికలు చేస్తారా? అసలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం రాజధానిగా హైదరాబాదే ఉండాలి అని చెప్పని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఉద్దేశం ఏంటి, వారి లక్ష్యాలు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి అనేటువంటి దాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తే అసెంబ్లీ ఎక్కడ జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎక్కడ జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పుడు ఎక్కడైతే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించారో ఆ అసెంబ్లీలో జరుగుతుంది, హైదరాబాద్లో జరగట్లేదు. ఇప్పుడు సెక్రటేరియట్ ఎక్కడుంది? అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడి నుంచి జరుగుతుంది?
ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అడ్మినిస్ట్రేషను అమరావతిలో నుంచే జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిలో నుంచే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అసలు ముఖ్యమంత్రి మంత్రులకి కార్యాలయం ఎక్కడున్నాయి? ఎక్కడైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారో అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, అయ్యే మంత్రి కార్యాలయం అక్కడి నుంచే నడుస్తుంది. మరి అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడి నుంచి నడుస్తా ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉండాలి అని చెప్పని ఎందుకు భావిస్తున్నారు? ఎందుకు ఆ ప్రకటన చేస్తున్నారు? దాని వెనకున్నటువంటి ఆ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మించలేదు అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎంప్లాయీస్ కూర్చుంటుంది ఎక్కడ, మంత్రులు కూర్చుంటుంది ఎక్కడ, ముఖ్యమంత్రి కూర్చుంటుంది ఎక్కడ, అసెంబ్లీ కూర్చుంటుంది జరుగుతుంది ఎక్కడ, హైకోర్టు ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇప్పుడున్నటువంటి అమరావతిలో నుంచే జరుగుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే, ఆయన చేసినటువంటి ఒక పెద్ద తప్పు, అమరావతి నిర్మాణం విషయంలో తాత్కాలిక రాజధాని అని దీనికి పేరు పెట్టారు. దీనికంటే ఈ ప్రపంచంలోనే లేదా ఈ దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడం కోసం ఇది ఒక చిన్నదాన్ని నిర్మిస్తున్నాము, భవిష్యత్తులో ఒక పెద్ద రాజధానిని నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఏదైతే ముందుకు వెళుతూ దీన్ని తాత్కాలికం అనేటువంటి పదం వాడారో, అందుకని ఇది తాత్కాలికంగా చూపబడుతూ దీనిని గుర్తించేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు ఆ రోజు ప్రతిపక్షంలో నుంచి ఈ రోజు వరకు దానిని విమర్శిస్తూ వచ్చారు. మరి ఎక్కడుంది ఇప్పుడు పక్కన చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎక్కడుంది? ఇది ఎక్కడున్నాయి? ఆ కన్స్ట్రక్షన్ అంతా కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఎక్కడుంది? అమరావతిలోనే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ మరి ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లోనే ఉంచాలి అని అంటే ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలు అక్కడే తీసుకెళ్ళి నిర్వహిస్తారా? ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం హైదరాబాద్లో పోయి అక్కడ ఉంటారా? లేదా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు మొత్తాన్ని అక్కడ తరలిస్తారా? ఏంటి అసలు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, అంటే ఒక ఆందోళనకరమైనటువంటి ఒక అంశాన్ని వారు ప్రస్తావించడం వెనక, దీని వెనక చాలా రాజకీయపరమైనటువంటి చాలా అంశాలు దాగి ఉన్నాయి. మొన్న ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు విభజన చట్టంలో పెట్టలేదని చెప్పని మరి 2014-12లో విభజన చట్టం జరిగితే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నుంచి 2024 వచ్చేంత వరకు తెలవలేదా? అంటే తెలుసు, కానీ రాజకీయంగా ప్రజలకి మనం ఏది చెబితే అది వింటారు రాజకీయ నాయకులు. ప్రజలు మనం ఏమి చెప్పినా నమ్ముతారు. ప్రజలను మనం అలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ప్రజల భావాలని, ప్రజల్లో ఉండేటువంటి ఆలోచనల్ని మనం ఎలా చెప్తే అలా నమ్మే విధంగా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం. ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, భవిష్యత్తు తరాలకు మంచి చేయాలి అనుకున్నప్పుడు ఎవరో కూడా ఏ నాయకులైనా ఎవరైనా సరే ఇక్కడున్నటువంటి ఈ ప్రజానీకం గురించి ఆలోచిస్తారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తప్ప ఇలాంటి వాటి ద్వారా ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేయటం వెనక దాగి ఉన్నటువంటి అంశం ఏంటి అనంటే, ఇప్పుడు ప్రజలు అసలు సింపుల్గా ఇక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి స్పష్టమైనటువంటి అంశం. 2014లో హైదరాబాదులో భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రెంట్లు ఎంత ఉన్నాయి, లేక ఏదైనా కానీ ఒక వాల్యుయేషన్ చూసినప్పుడు ఎంత ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, లేదా కర్నూలులో కావచ్చు, లేక నెల్లూరులో కావచ్చు, ప్రకాశంలో కావచ్చు, ఈస్ట్ వెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అప్పుడు ఆ ధరలు ఎంత ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఎంత ఉన్నాయి, లేక మాదాపూర్లో ఎంత ఉన్నాయి, లేక దిల్సుఖ్నగర్లో ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి, 2019 వరకు ఎంత ఉన్నాయి. ఇది ఒక కంపారిజన్. 2019 తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటన చేసిన తర్వాత అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్యుయేషన్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాల్యుయేషన్ ఎంత ఉంది, మిగిలినటువంటి జిల్లాల్లో వాల్యుయేషన్ ఎంత ఉంది. ఆ ధరల ఒక్కసారి గనక ప్రజలు గుర్తు చేసుకుంటే చాలా స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకే ఏర్పడుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెంట్స్ ఎంత ఉన్నాయి, ఇంటి అద్దెలు ఎంత ఉన్నాయి,
వాళ్ళకి ఆదాయం ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, పని చేసుకునేటువంటి వాళ్ళకి 2 పనులకు ఇంకో పని అదనంగా యాడ్ అయ్యిందా, లేదా ఇప్పుడున్నటువంటి దాంట్లో 2 పనులకు ఒక పనే యాడ్ అయ్యిందా, అంటే ఇట్లా ప్రతి అంశాన్ని గనక ప్రతి ఒక్కరూ ఒక్క 5 నిమిషాలు గనక ఆలోచించగలిగితే, 5 మినిట్స్ ఆలోచించగలిగితే ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. మరి ఈ అవగాహనని ప్రజలు ఎంత లోతుగా ఆలోచిస్తారు అని అంటే, పాపం రాజకీయ నాయకులు అనుకుంటారు మనం ఏమి చెబితే అది వింటారు, వారు ఏముంది వారిని ఎట్లా అయినా కన్విన్స్ చేయొచ్చు, మనం అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు అని చెప్పని వాళ్ళు భావిస్తుంటారు. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించాలి. ప్రజలు వాళ్ళ ఇంట్లో ఒక భర్త, ఒక భార్య, ఒక పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణను గనక ఈ నాయకులు ఎవరైనా ఒక్కసారి వింటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థమైపోతుంది. వాళ్ళ అబ్బాయి ఒక ఎంప్లాయ్మెంటు, ఒక ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి హైదరాబాదో, ఇక్కడి నుంచి లేదా ఇంకొక ప్రాంతానికో, కర్ణాటకకో, తమిళనాడుకో, లేదా ఇంకో దానికో ఎందుకు వెళుతున్నారంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో జరుగుతున్నటువంటి లేదా సెంటర్లో జరుగుతున్నటువంటి ఆ సర్కిల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎవ్వరూ ఏం చెప్పే పని లేదు. ప్రజలు ఈ రాజకీయ నాయకుల కంటే మనకంటే 100 రెట్లు తెలియగలవాళ్ళు. అంతటి ఆలోచిస్తారంటే వాళ్ళు ఉన్న ఫ్యాక్ట్స్ని గమనిస్తారు, ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను గమనించి వాళ్ళ నిర్ణయాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ప్రజలను ఏదో మేము గతంలో ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టలేదని ఇప్పుడే చెప్పేదండి. అమరావతి ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ని పెడతాము అని అంటే ఎలా అని మేము కోరతాం, డిమాండ్ చేస్తామంటే అసలు ప్రజలను ఏం చేయాలనుకుంటున్నారు అంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, హైదరాబాద్ అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి. అమరావతి అని ఆ రోజు చెప్పకుండా ఉండాల్సింది. ఈరోజు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు హైదరాబాద్లో ఉందంటారు, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు హైదరాబాద్లో ఉందంటారు, మళ్ళీ ఉమ్మడి రాజధానికి ఇప్పుడు హైదరాబాద్ ఉండాలంటున్నారు. ఎలా నమ్మాలండి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో చొప్పించాలనుకుంటున్నారు? ప్రజలకి అధికారం ఇచ్చింది ప్రజలకి అభివృద్ధి చేయమని, ప్రజలని మోసం చేయమని కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రజలు ఇట్లాంటి అంశాల్లో చాలా స్పష్టమైనటువంటి అవగాహన వారికి ఉంది. వారు దాన్ని చాలా క్లారిటీగా ఉంటారు. అంటే ఉమ్మడి రాజధానికి హైదరాబాదు ఉంచాలి అని అంటే ఇక్కడి నుంచి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడికి వెళ్ళిపోండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలు అక్కడికి వెళ్ళిపోండి, లేదా ఇక్కడ మేము ఏమీ చెయ్యము, అభివృద్ధి జరిగే విధంగా మా ఆలోచనలు ఉన్నాయి అంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ జరిగింది. అమరావతిలో మనం చూస్తే ఒక ఎకరం 20 లక్షలు ఉన్నటువంటి ఎకరం 2014లో 20 లక్షలు 50 లక్షలు ఉన్నటువంటి ఎకరం ఏదైతే 2019కి వచ్చేటప్పటికి అది 3 కోట్లు 4 కోట్లు అయింది. మరి 2019 తర్వాత ఎప్పుడైతే 3 రాజధానులు చెప్పిన తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి ఒక 10 కోట్ల రూపాయల అటువంటి భూమి మొన్న ఇటీవల మనం చూస్తే కేటీఆర్ గారు వేలం పాటేస్తే ఒక ఎకరం 100 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఎందుకు? ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ ప్రణాళిక లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక భిన్నమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా పారిపోయారు. వాళ్ళకి ఎంత వేగవంతంగా స్పీడుగా పరిగెత్తగలుగుతారో అంత వేగవంతమైనటువంటి స్పీడ్తో పరిగెత్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ని కూడా అక్కడికి హైదరాబాద్లో తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్నారు. చివరికి ఆడవాళ్ళు పోపుల డబ్బా అంటే తిరగమాసులు దింసులు డబ్బాలో పెట్టుకున్న డబ్బుల్ని, ఎక్కడైతే బీరువాలో చీరల కింద దాపెట్టుకునేటువంటి డబ్బుల్ని, వాటిని కూడా హైదరాబాద్ మార్కెట్ పెరుగుతుందని చెప్పని ఇక్కడి నుంచి తీసి ఎవరో ఒకరి ద్వారా పంపించి ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఇక్కడ ఈ పెట్టుబడి పెట్టేటువంటి దానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి రాజధానిని 3 ముక్కలు చేస్తామని చెప్పని చేసి ఇక్కడ ఒక భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైనటువంటి ప్రదేశం కాదు అనేటువంటి భావనతో ఇక్కడ మనకి ఆదాయం పెరగదు, ఆ వాల్యుయేషన్ పెరగదు అనేటువంటి భావనతో అందరూ ఒక్కసారిగా అటు వెళ్ళిపోయారు. ఆ రోజు అన్నారు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదని. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం కేసీఆర్ గారు గిఫ్ట్ ఇస్తే
గెలిచిన తర్వాత రాజధానిని విచ్ఛిన్నం చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చారు రాజధానిని ఇది చేసి అని చెప్పి చర్చలు జరిగినాయి. ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి అప్పుడు. మరి ఇలాంటి అంశాల విషయంలో ప్రజలకి చాలా స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది గతంలో వారు తప్పు చేసినా, ఇప్పుడు వీరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కానీ అది జరిగేటువంటి నష్టం రాష్ట్రానికి. కులాలని, మతాలని, ప్రాంతాలని చిచ్చులు పెట్టి వారి మధ్య ఒక వైషమ్యాలను సృష్టించి, వారి మధ్య అనేక రకాలైన భేదాభిప్రాయాలను సృష్టించి వారందరినీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని అనుకునేటువంటి కుతంత్రాలు ఏదైతే ఉన్నాయో అది రాష్ట్ర భవిష్యత్తుకు నష్టం, రాబోయేటువంటి జనరేషన్ ప్రతి పిల్లవాడికి నష్టం జరిగేటువంటి అంశం అది. దాన్ని గమనించుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది.